మన ఆడవాళ్ళం మన బర్త్డేస్ కూడా మనమే పాయసం చేసుకోవాలంటే ఎలా? అందుకే ముందు రోజు ఫ్రూట్ సలాడ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. పుట్టినరోజు నాడు చల్లగా ఉందామని రొటీన్ గా పాయసం కాకుండా కూల్ గా ఫ్రూట్ సలాడ్ తిన్నాను. నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్ళాం. ఫస్ట్ టైం బ్రోకలీ సూప్ ట్రై చేశాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటే మ్యాంచో సూప్ కి ఇచ్చిన ఫ్రైడ్ నూడిల్స్ ఇందులో వేసుకుని తినేస్తే అప్పుడు కొంచెం ఓకే. ఫైనల్ గా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసి ఒక 2-3 స్టిల్స్ కూడా తీసేసుకుని ఇంకా మా వైజాగ్ బీచ్ కి వెళ్ళి ఫుల్ ఫోటోషూట్స్ చేసేద్దాం అనుకున్నాం. కానీ మేము వెళ్ళింది ఎవరితోటి చూస్తున్నారు కదా, ఈ పిల్లలు వేసుకుని మన బర్త్డేస్ కి ఎంజాయ్మెంట్స్ ఫోటోషూట్స్ అంటే ఇలా ఉంటాయి. అయినా కానీ మొత్తానికి కష్టపడి కొన్ని స్టిల్స్ తీసారు మా వారు. ఇంకా ఫైనల్ గా ఎలాంటి అకేషన్ అయినా ఐస్ క్రీమ్ ఉండాల్సిందే కదా. సో నాకు ఎంతో ఇష్టమైన ఐబాకాలోనే ఐస్ క్రీమ్స్ తినేసి అక్కడే ఒక ఐస్ క్రీమ్ కేక్ కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఈ కేక్ అయితే చాక్ తో కట్ చేయడం కాదు, డైరెక్ట్ గా స్పూన్ తో తీసుకు తినేయడం. ఈ మధ్య అయితే ఇదే ట్రెండింగ్ కదా, సో మేము కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాం అనమాట. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కింద బేస్ అంతా ఒక లేయర్ కేక్ వచ్చి దానిపైన ఫుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తో నింపేశాడు. ఇంకా దానిపైన రోస్టెడ్ నట్స్ ఇంకా చాక్లెట్స్ తో ఫుల్ డెకరేషన్ చేస్తారు. అలా అని దీని ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, చాలా రీజనబుల్ గానే ఉంది. ఇంకా ఫైనల్ గా ఈ కేక్ ఈటింగ్ అయిపోయాక మా కాశ్వి సహస్ర స్వయంగా తన చేతితో చేసిన ఒక క్యూట్ బర్త్డే గిఫ్ట్ కూడా ఇచ్చేసింది నాకు. నిజంగా చెప్పాలి అంటే మన ఆడవాళ్ళకి పెద్ద పెద్ద గిఫ్ట్స్ అవసరం లేదు, ప్రేమతో చేసుకుని చిన్న సెలబ్రేషన్ అయినా చాలు. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ తో కూడా మనసంతా నిండిపోతుంది. చాలా క్యూట్ గా చేసింది. అదేంటో మీరు కూడా చూసేయండి. అండ్ ఫైనల్ గా మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ నాతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.